ఏమండి, భూమి మీద నరుడు కన్ను మూసాక దేవుడు ఆత్మ కోసం ఏం చెప్పాడో తెలుసా? ఎంతసేపట్లో ఈ భూమిని విడిచెడిపోతుందో తెలుసా అండి? ఏమండి, బైబిల్ చూస్తారా? బైబిల్ మత గ్రంథం కాదు ఇది, కథల పుస్తకం కాదు ఇది, ఎవడో పనికిమాలిన వాడు రాసిన నవల గ్రంథం అంతకన్నా కాదు ఇది. సాక్షాత్తు దేవుడే ఈ సమాజానికి నిజాలు చెప్పడానికి సృష్టికర్త రాయించిన దైవ గ్రంథం. యోబు గ్రంథం 21:13. యోబు గ్రంథం 21:13 చదవండి. ఏమంటున్నాడు? వారు శ్రేయస్సు కలిగి తమ దినములు భూమి మీద గడుపుతారు. అది భార్యాభర్తలు కావచ్చు, శత్రువులు కావచ్చు, పగవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. చచ్చిన ఒక్క క్షణములోనే పాతాళం అనే ఒక లోకం ఉందిరా, ప్రేతల లోకం. ఆ లోకానికి పోవాలి ఎవడైనా సరే. చచ్చాక మరో లోకానికి, మృత్యు లోకానికి పోవాలి వాడు. భూమి మీద ఎంతసేపు ఉండడానికి అవకాశం ఇచ్చాడు వాడికి? ఒక్క క్షణం అంటండి. క్షణం అంటే కనురెప్పపాటు. క్లక్ వెళ్ళిపోయాడు. గుండెలాగా ఆగింది, అది పోయాడు. ఎక్కడికి పోయాడు? భూమి మీద లేడా? లేడండి. పారు కోసం తిరగడు, శత్రువుల కోసం వాడు తిరగడు చంపడానికి. ప్రేతాత్మయ్య ఆడదిగా రాదు, ఎముకలతో మాంసముతో రక్తం కక్కుకుంటూ రాదు. ఇవన్నీ కట్టుకథలు నమ్ముతున్నారు. ఏమండి, బైబిల్ సమాజానికి ఎంత శ్రేయస్సును బోధిస్తుందండి, నమ్ముతారా?